ఆ! 'నాని' 'నాని' ఏయలేదండి. 'నాని' ఒకసారి అదే 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమా చూసాడంట. వీడేదో ఏదో 'బీఆర్ హైటెక్‌లో' సినిమా చూసాడు. ఇంట్రడక్షన్ సీన్‌కి ఏదో అందరూ పేపర్‌లో ఏదో ఇసిరేస్తా ఉంటే, ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలది కుదరలేదు ఎందుకో ఎప్పుడు మళ్ళా కలిసాడు కొన్ని రోజుల తర్వాత. 'నాని' కథ చెప్పగానే నేను 2 ½ అవర్స్ అసలు కంటిన్యూయస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్‌గా ఏంటంటే, మన కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండీ. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా! ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన 'మహేష్ బాబు' గారి ఫ్యాను. నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్, ఇంకో 'మహేష్ బాబు' గారి ఫ్యాన్ వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్సు. అలా అయిపోయింది మా ఇద్దరి కాంబినేషను. నా నా నాకొచ్చి కథ చెప్పినప్పుడు, "అన్న ఇది చేద్దామన్న, అది చేద్దామన్న, అదన్నా, ఇదన్నా" అంటే, "నాని ఎలా చేద్దాం అన్న ఇయన్నీ కాదన్న. సినిమాని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్ చేద్దాం. థియేటర్‌లో కూర్చొని బయటికెళ్ళేంత వరకు వైబింగ్ ఫిల్మ్. నాకు తెలిసి చానా రోజులయిపోతుందన్న ఒక సినిమా వైబింగ్ ఫిల్మ్ అని వచ్చాయి. ఈ సినిమా 'కే ర్యాంప్' అని నేను అదే చెప్తానండి వైబ్. అది 'నాని' క్రియేట్ చేసాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 'నాని' మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకొక బ్రదర్‌లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఎంత ప్లేసెస్‌కెళ్తది, ఎంతవుతది అది ఇది అని పక్కన పెడితే, నాకొక మంచి వ్యక్తి దొరికాడు. లైఫ్‌లో 'నాని' మొహం ఎప్పుడు చూసినా నేను నవ్వుతూనే ఉంటాను. అది వెరీ రేర్ 'నాని' ఇండస్ట్రీలో. ఎప్పుడున్నా 'నాని' కనిపించగానే నా ఫేస్‌లో ఒక స్మైలొస్తది. అరే! నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను. మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి. హీ హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్. నేను 'కే ర్యాంప్' షూట్‌కెళ్తుంటే మార్నింగ్ ఇద్దరం ఒకసారిగా చూడగానే ఎందుకు నవ్వుకుంటూ ఉంటాం ఇద్దరం 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం. అందరూ పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఒకానొక స్టేజ్‌కి మేము పిచ్చోళ్ళం అనుకున్నాం. సినిమా కూడా అలాగే పిచ్చోళ్ళ వైబ్ అది క్రియేట్ చేస్తది. థాంక్ యూ 'నాని' ఫర్ బీయింగ్ సో ఇన్నోసెంట్. ఈ సినిమా 'కే ర్యాంప్' సినిమా నిజంగా రేపు మీ అందరికీ గట్టిగా నచ్చేసంతా అంటే 'నాని' ఇన్నోసెన్స్ ఉంటదండి దాంట్లో. ఎంత ఇన్నోసెన్స్ అంటే బేసిక్‌గా మేము మందు తాగితే ఎలా తాగుతాం? ఏదో పెగ్గేసుకొని, ఒక వాటరేసుకొని ఏదో మనోడు ఎగ్గు పగలగొట్టుకొని తాగుదాం అంటాడు. 'నాని' అవసరమా ఇదంటే అన్న మేము చదివే కాలేజ్‌లో ఇలా ఉండేటియి అంటే మేమేదో చాలా సాధారణమైన కాలేజ్‌లో చదువుకున్నాం. మనో మనోడు అంటే ఆ క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం చాలా కష్టమండి. నేను చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కూడా. ఇది నేను క్లారిటీ ఇవ్వాలి. మీరు అడుగుతారని నాకు తెలుసు. ముందే నేను క్లారిటీ ఇవ్వాలి. ఏదో 1, 2 డైలాగులు వచ్చినప్పుడు ఏంటి కిరణ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా! ఇలా డైలాగులు మాట్లాడాడేంటని. లేదండి. సినిమా 'కిరణ్ అబ్బవరం' అనే సినిమా వాడి పోస్టర్ వచ్చినా, వాడొచ్చినా ఫ్యామిలీలో అన్ని టికెట్లు అందరూ కూర్చొని చూసేలానే ఉంటది సినిమా. నా గ్యారంటీ అండి అది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ అది కూడా మేము ముందు ఎందుకు అది చూపిస్తున్నామంటే, వీడి క్యారెక్టరైజేషన్ చాలా చిల్లరగా ఉంటది. బాగా డబ్బులున్నోడు వాడు చిల్లర లైఫ్ కావాలనుకుంటాడు. అది చిన్న రిజిస్టర్ చేస్తే థియేటర్‌లోకెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఇంకా వైబ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారనే. మా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అందులో పండగకొస్తున్నాం. పండగంటే 4 రోజులు పండగొచ్చింది ఈసారి. సిటీ నుంచి అందరూ ఊర్లకెళ్తారు. లేకపోతే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూస్తారు. 'కే ర్యాంప్' సినిమా మిమ్మల్నందరినీ కడుపుబ్బ నవ్వించి, అరే! మళ్ళీ ఎళ్దాంరా రెండోసారి, మళ్ళీ ఎళ్దాం. ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎంటర్‌టైనర్స్ ఉంటాయి. మళ్ళీ ఎళ్దాంరా రిపీటెడ్‌గా చూద్దామని. ఒక 'నువ్వు నాకు నచ్చావు' గావచ్చు, 'మల్లీశ్వరి' గావచ్చు, 'వెంకీ' గావచ్చు, 'రెడీ' గావచ్చు, ఇలాంటి సినిమాలు మళ్ళీ చూద్దాంరా అని ఒక వైబ్ క్రియేట్ చేస్తది కదండీ! ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నవ్వి. 'సామాజిక వర్ణ' మళ్ళీ ఇదే అండి. 'కే ర్యాంప్' సినిమా మీరు ఫ్యామిలీతో చూసి, మళ్ళీ ఫ్యామిలీతో ఎళ్దామనుకునే సినిమా. మిమ్మల్నందరిని చాలా గట్టిగా నవ్విస్తది. పోయిన దివాళీకి అన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి. 'కా' అయితే ఏంటి, 'లక్కీ భాస్కర్' అయితే ఏంటి, 'అమరన్' ఏంటి, అదేదో సంక్రాంతి పండగ గదా! సెలబ్రేట్ చేసినట్టు చేశారు తెలుగు ఆడియన్స్ అందరూ. మళ్ళీ దివాళీ ఖచ్చితంగా 'కే ర్యాంప్' మీ అందరికీ నచ్చుతది. మీరందరూ థియేటర్స్‌కొచ్చి చూడండి. మీరందరూ ఎంజాయ్ చేయండి. మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఇది నా ప్రామిస్. నేను చెప్పానంటే ఖచ్చితంగా ఊరికే చెప్పనండి. ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ చాలా గట్టిగా నవ్వుతారు అక్టోబర్ 18 ప్రిపేర్ అయిపోండి సినిమా చూడ్డానికి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.